పరిమితం అయిపోయి పిల్లిలాగా వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోయాడు. బ్యాక్ గేట్ నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా చెప్తాను. అమరావతి రైతులు అక్కడ నిలబడుకొని ఉన్నారు, వాళ్ళకి ఆన్సర్ చేయలేడు కాబట్టి వెనక్ గేట్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముందర కూర్చొని ఎలివేషన్లు ఇస్తుంటే ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఇష్యూని సైడ్రాక్ చేయడం కోసం అక్కడ ఆ శాంతి గారి భర్త టెస్ట్ చేయించమని అంటుంటే దాన్ని ఎక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందో అన్న సంఘటన కోసం ఇప్పుడు ఇతని వెలిగొండ ఇన్సిడెంట్ తీసుకొని వస్తున్నారు. సరే, వెలిగొండ ఇన్సిడెంట్ మీరు తీసుకొని వచ్చినా దాంట్లో ఇద్దరు మీ కార్యకర్తలే కదా. ఇలాంటి రౌడీ రాజకీయాలని ఎంకరేజ్ చేయొద్దని ఫస్ట్ నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. రాజకీయాలు ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుకోకండి, కక్షపూరిత రాజకీయాలు చేయకండి అని మేము మొత్తుకుంటున్నా. వాటిని ఎంకరేజ్ చేసి పాలు పోసి పామును పెంచినట్టు మీ పార్టీలో ప్రతి ఒక్కరిని రౌడీజమై మీరు పెంచారు. కోడికత్తి డ్రామా మొదలుకొని ఈ రోజు గొడ్డలిపోటు దాకా, నిన్న వెనుకొండ ఇన్సిడెంట్ దాకా మీ పార్టీలో ప్రతి ఒక్కటి హత్య రాజకీయాలతో వేసిన పునాదులే కదా. ఈ రోజు దాంట్లో మీ వాళ్లే బలవుతున్నారు. నిజంగా చింతిస్తున్నాను ఇట్లాంటి రాజకీయాలు నేను చూసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడ బ్లాక్ తీసుకోవడం కాదండి, ఆయన వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాలి. ఒక అధికార ప్రతినిధులుగా పార్టీ క్యాడర్ ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు డిసిప్లిన్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న మాట కూడా వ్యక్తిగతంగా మాట్లాడకండి. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారండి? వ్యక్తిగతంగా మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం ఇప్పుడు కూడా స్టిల్ నౌ మీరు వరదల ప్రాంతాలలో వెళ్ళి పరామర్శించడం జరుగుతోందా? అక్కడేమో సహాయ చర్యలు చేపడుతున్నారా? అధికారంలో లేరు కానీ 11 సీట్లు వచ్చాయి, వాటి గురించి ఆలోచిస్తున్నారా? అసలు రాష్ట్రంలో ఉన్న దగుల్బాజీ పనులన్నీ మీరు చేసి అధికారం కోల్పోయి ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ పైన ఆరోపణలు చేయడంలో ఫస్ట్ పీట వేసుకొని కూర్చోన్నారు. మేం కనీసం మీరు గెలిచిన రోజు మీకు శుభాకాంక్షలు తెలిపి సంవత్సరం రోజులు మిమ్మల్ని క్వశ్చన్ చేయము అని మాట ఇచ్చి సంవత్సరం రోజుల తర్వాత మిమ్మల్ని ప్రశ్నించాం. ఈ రోజు 40 రోజులు కాకముందే మీరు ఇంత వాపోతూ ఏడుస్తూ ముందుకు వస్తున్నారంటే ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత అక్కసు ఉంది మీకు ఈ ప్రభుత్వం పైన. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కదా, మీకు మీరు యాక్సెప్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కదా. ఇప్పటికి కూడా మీరు ఎందుకు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగిల్ అనే మాటలైతే నేను నమ్మను సార్. ఆయన పిల్లి ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయలేదు, పిరికివాడు. నిజంగా ఓటమిని యాక్సెప్ట్ చేసే పిరికివాడు కాకపోతే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడమని చెప్పండి. అక్కడ నేను చూడాలనుకుంటున్నాను ఆయన మాట్లాడితే. భాష కరెక్ట్ గా రావాలి. పిల్లి పిరికివాడు ఇలాంటి భాష కరెక్ట్ కాదు. అధికార ప్రతినిధి నుంచి రావాలి.